అంటే ఇక్కడ కొట్లాడతారు, అక్కడంతా కలిసే ఉంటారని. మరి గుట్టలకు మొత్తం వేస్తారు, అది మరి నిజంగా పట్టా భూమేనా లేకపోతే పట్టా భూమిలకే చేసుకున్నారా? ఇప్పుడు గత ప్రభుత్వం దాంట్లో వచ్చినప్పుడు దాదాపు 25 లక్షల ఎకరాలు నీకు ధరణి కాడికి వెళ్ళి కింది మీదకి అయిందని మనం చాలా సందర్భాల్లో మాట్లాడాం. చాలా కూడా మనం తీసి ముంగడ పెట్టినాం కూడా. నేను ఉట్టిగానిలే గుడిలింగం అని ఉట్టిగానిలే, నిజం కూడా భగవంతుని భూమి ఎండోమెంట్ భూమి కూడా 40,000 ఎకరాలు హాంఫట్ అయింది. అది ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోయింది. కాబట్టి ఇంట్లో ఎవరెవరున్నారో ఏందో గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు పైనున్నోళ్ళు ఆ వడ్డిచ్చేటోడు కరెక్ట్గా లేడు, మనోడు కూడా ఇంట్లో వాటాలు ఉన్నట్టున్నాయి, ఉండే పట్టుకుని ఇట్లా జరుగుతున్నది. సో వీళ్ళందరూ కరెక్ట్ ఉండి కరెక్ట్ ఎంక్వైరీ కనుక చేసేది ఉంటే ఉంటుంది, బరాబర్ పైన చేతులు ఉంటాయి. ఇది ఇక్కడ ఎంత ఉన్నది ఎంత లేదు అనేది తెలియదు, కానీ ఏమన్నా దానిలో అవకాశం చేసుకోను అది ప్రాపర్ నువ్వు సర్వే చేస్తా కానీ మొత్తం తెలియదు. సర్వే కంపల్సరీ చేయాలి, గవర్నమెంట్ ప్రజల ముంగట పెట్టాలి. నువ్వు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిపోయింది కాబట్టి తన మీద బాధ్యత ఉంటుంది. ఇక్కడ కనబడే గుట్టకెళ్ళే గా గుట్టకెళ్ళి ఆయన మట్టి తీసిండట, మొత్తం ఈ రోడ్ వేస్తుంది ఆడికెళ్ళి మట్టి తీసిండట. తర్వాత కొంత జనాలు కూడా వాడుకున్నారట. కానీ అవతల ఒక 41 ఎకరాల భూమి ఉన్నది. అలా జనం ఏమంటారు కొంతమంది అంటే అది కొంత పొయ్యింది, ఇండివిజువల్స్ తీసుకుంటున్నారు అని అన్నారు. ఒకవేళ అదే కనుక అయ్యేది ఉంటే ఎంత తీసుకున్నారు? దాన్ని రెగ్యులరైజ్ చేస్తారా? పైసలు కట్టించుకుంటారా? లేదు వాళ్ళకు భూమి లేకుంటే దానం చేస్తారా? లేకుంటే ఎస్సీలకు ఇస్తారా? బీసీలకు ఇస్తారా? అగ్రకుల పేదలకు ఇస్తారా? వాళ్ళ ఇళ్లకు ఉపయోగపడుతుందా? ఏదో అటువంటిది వెంటనే దాని మీద చర్య తీసుకోవాలి. లేకుంటే బరాబర్ మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ తీస్తే కానీ తెలియదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక తిరిగి. అది ప్రాపర్గా మనం సర్వే చేస్తే కానీ తెలియదు. మొత్తం ఏరియా అంతా సర్వే చేస్తే కానీ తెలియదు. కొన్ని ప్రాంతాలలో ఇండ్లకి ఇచ్చినటువంటి భూమి ఉన్నది, కొన్ని ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్నారు, కొన్ని ప్రాంతాలలో ఇది కాదు వేరే దగ్గర షిఫ్ట్ చేశారు అంటున్నారు. ఇదంతా తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.